ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆమేన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, యెహోవా దేవుడు ఆకాశ మండలం నుండి ప్రతి ఒక్కటి ఆయన చూస్తున్నారు. మనము అనుకుంటాము, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నాకు సహాయం ఎవరూ చేయటం లేదు, నాకు నా అనేవారు ఎవరూ లేరు అని కొన్నిసార్లు మనము దిగులు చెందుతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము తెలియజేస్తుంది, యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. నేను ప్రతి వారము క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నాను. దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చినవన్నీ పాటిస్తున్నాను. నాకెందుకు ఇన్ని శ్రమలు అని అనుకుంటూ ఉంటాము. యెహోవా దేవుడు ఆకాశము నుండి అన్నీ చూస్తున్నారు. ఆయన యందు భయభక్తులు గలవారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారు నిరాశ చెందనవసరం లేదు. యెహోవా దేవుడు తగిన సమయమందు మన సమస్యలన్నీ తీర్చగలరు, మన వేదనలన్నీ తీర్చగలరు, మన బాధలన్నిటినీ తీర్చగలరు. ప్రియ సహోదర సహోదరి, ఆయన కృప కొరకు కనిపెడదాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని యందు భయభక్తులు లేని వారి మీద ఆయన కనుదృష్టి ఉండదు. దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగించేవారి పట్ల ఆయన కనుదృష్టి ఉండదు. ప్రియ సహోదర సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, బండ నుండి నీటి ఊటను రప్పించిన దేవుడు, గుడ్డివారికి కనుదృష్టి కలుగజేసిన దేవుడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, వ్యాధిగ్రస్తులను బాగు చేసిన దేవుడు మన పక్షమును ఉండగా మనము దిగులు చెందకూడదు, కృంగిపోకూడదు. మనము నమ్ముకున్న మన దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యములు, అద్భుతములు జరిగించగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. యేసయ్యా, ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకం తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యము ద్వారా సెలవిచ్చిన రీతిగా యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద మరియు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుంది అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఆదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వాతావరణం బాగా చలిగా ఉంటుంది తండ్రి. చలి తీవ్రత వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా మీ కృప కాపుదల దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు కోరుకున్న సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.